ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ ఇక నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక నోటిఫికేషన్కి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనమాట. సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకండి. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అలాగే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ పోస్ట్ అనేది ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ అనమాట. సో అంటే మీరు 6 months అయితే ఇంటర్న్షిప్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ కాబట్టి మనకు తక్కువ శాలరీనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ మంత్కి వచ్చేసి మనకు స్టైపెండ్ 8,000 per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు చదువుకుంటూ ఫర్ మంత్కి 8,000కు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క సూపర్ ప్రొక్యూర్ కంపెనీ ఏంటంటే గ్లోబల్ సప్లై చైన్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనకు పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉంటాయి కదా, టాప్ కంపెనీస్ లైక్ L&T కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అలాగే టాటా కెమికల్స్ కావచ్చు, అలాగే ఐటీసీ కావచ్చు, పెప్సికో కావచ్చు, టాటా కన్స్యూమర్స్ కావచ్చు. సో ఇలా మనకు టాప్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా. సో ఇక టాప్ కంపెనీస్కి కొన్ని ప్రోడక్ట్స్ అయితే అవసరమైతే కదా. సో ఇక ప్రోడక్ట్స్కి సంబంధించి గూడ్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక గూడ్స్ అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ గైస్, డిఫరెంట్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్, న్యూ బిజినెస్ రీసెర్చ్, ప్రిలిమినరీ నీడ్స్ అసెస్మెంట్ ఆర్ అనాలిసిస్ త్రూ మ్యాపింగ్ అండ్ ప్రాసెసింగ్ డేటా త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. యొక్క మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్కి సంబంధించి, న్యూ బిజినెస్ రీసెర్చ్కి సంబంధించి, అలాగే ప్రిలిమినరీ నీడ్స్కి సంబంధించి మీరు అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక మ్యాపింగ్ సంబంధించి కావచ్చు, అలాగే ఇక డేటాని అయితే మీరు యూజ్ చేసేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సో అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి కండక్టింగ్ డేటా అనాలిసిస్ యూజింగ్ ఐటీ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఐటీ టూల్స్ని యూజ్ చేసేసి మీరు ఇక డేటా అయితే అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్కి అయితే మీరు డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎన్ష్యూర్ దట్ ఎనీ డేటా రిక్వైర్డ్ ఫర్ క్యారింగ్ అవుట్ దేర్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఆర్ ఫ్యూచర్స్ యువర్ వర్కింగ్ ఇన్ ద ప్రాపర్లీ ఇన్స్ట్రుమెంటెడ్ అండ్ లాగ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కంపెనీ ప్రోడక్ట్ అండ్ ఫ్యూచర్కి సంబంధించి ఎటువంటి డేటా కావాలన్నా కూడా సో ఇక్కడ డేటా అంతా కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు యొక్క ప్రైమరీ ఆర్ సెకండరీ డేటా సోర్సెస్ని కూడా మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరైతే ఇక డేటాని రివ్యూ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీంతో పాటు వర్క్ విత్ ద మేనేజ్మెంట్ టు ప్రయారిటైజ్ బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క బిజినెస్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సో మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మేనేజ్మెంట్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు కంప్లీట్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఆర్ కలెక్షన్ విత్ ద కమిటెడ్ టైమ్ లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు వచ్చేసి ఇక
కంపెనీ ప్రోడక్ట్ అండ్ ఫీచర్కి సంబంధించి డేటాని అయితే అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ప్రాపర్ ఐటీ టూల్స్ని యూజ్ చేసేసి. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఇక మొబైల్ అండ్ అలాగే ఇంటర్నెట్ ప్రోడక్ట్ సంబంధించి అలాగే గ్రోత్ స్ట్రాటజీకి సంబంధించి బిజినెస్ డైనమిక్స్ సంబంధించి అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మస్ట్ బీ కంఫర్టబుల్ అనలైజింగ్ కాంప్లెక్స్ హై వాల్యూమ్ హై డైమెన్షనాలిటీ డేటా ఫ్రమ్ వేరింగ్ సోర్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వేరియస్ సోర్సెస్ నుంచి డేటాని మీరు అనలైజ్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిపోర్టింగ్ అండ్ డాష్ బోర్డ్స్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ డేటా సోర్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక డాష్ బోర్డ్కి సంబంధించి అలాగే మల్టిపుల్ డేటా సోర్సెస్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు. ఓన్లీ మీరు డే షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై అవ్వనుంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ తర్వాత మీకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా సోషల్ నెట్వర్క్ సంబంధించి కావచ్చు అలాగే వెబ్ లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు. మ్యాండేటరీ అయితే కాదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెక్ బాక్స్ ఉంది కదా. సో ఇక చెక్ బాక్స్ పైన పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇదైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వెళ్ళి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.